నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం తెలంగాణ సాధించుకుంది ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు. ఏదైతే ఉమ్మడి ఏపీలో నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున గొంతుకెత్తి తెలంగాణను సాధించుకున్నారు. మళ్ళీ జలాల వినియోగంలో ఉమ్మడి ఏపీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే అవును అని చాలా వరకు సమాధానం వినిపిస్తుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీటిపైన మనతో పాటు పల్లె రవిగౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఏంటి ఉమ్మడి ఏపీ పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ జలాల వినియోగంలో? వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవం. తెలంగాణ బతుకంతా నీళ్ళ కోసం పోరాటం. ఎందుకు అంటే తెలంగాణ భూభాగమే రెండు జీవనదులైనటువంటి కృష్ణానది, గోదావరి రెండు జీవనదుల మధ్యలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి. దీన్ని జీవనదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఇది దక్కన్ పీఠభూమి అంటారు. రెండు జీవనదులు ఉండి కూడా స్వాతంత్రం వచ్చినటి నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాగునీటి రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యుత్ రంగంలో తీవ్రమైన దోపిడికి, అణచివేతకి, వివక్షకు గురి. దానివల్లనే ఇవాళ తెలంగాణకి ఒక ప్రాంతంగా తీసుకున్నా, ఒక రాష్ట్రంగా తీసుకున్నా, ఏ ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఒక నదీ పరివాహక ప్రాంత, లేకపోతే నది విస్తీర్ణము, సాగు ప్రాంతం, ఏ పారామీటర్ జాతీయ అంతర్జాతీయ జల పంపిణీ విధానాలు, పంపిణీ విధానాలు తీసుకున్నా కూడా తెలంగాణకు న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఎందుకంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చిన వెంటనే అందుకే ఆ దోపిడి. ఎందుకంటే ఆ రోజు 1950కి పూర్వము, 50లో ఉన్నటువంటి రాష్ట్రంలో 56కు పూర్వము ఇదే కృష్ణానది మీద కృష్ణా జలాలు సంబంధించి జూరాల, ఆల్మట్టి మధ్యల ప్రాంతంలో ఒకటి ఎగువ కృష్ణా జిల్లా 100 టీఎంసీలతోటి ఒక వరద కాలువలతో దానికి ప్రాజెక్టు రూపకల్పన చేసి, అదేవిధంగా ఇవాళ నాగార్జున సాగర్ ఉండేటువంటి ప్రాంతానికి పైన దాదాపు 20 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ప్రాంతంలో నందికొండ ప్రాజెక్టు ప్రతిపాదించి, ఆ రెండు ఏమైనాయంటే ఉమ్మడి రాష్ట్రం అయిన వెంటనే తెలంగాణ తీసుకుపోయి 56లో విలీనం చేసిన వెంటనే జరిగిన పని ఏంటంటే అటు అప్పర్ కృష్ణ పోయింది, శ్రీశైలం అయింది, అటు నందికొండ పోయి కిందికొచ్చి నాగార్జున సాగర్ అయింది. సరిగ్గా గోదావరి నల్గొండ బార్డర్లో కట్టి ఆ అప్పర్ కృష్ణ ప్రాజెక్టు పోయి శ్రీశైలం కావటం వల్ల మహబూబ్నగర్ అంతా కరువు ప్రాంతంగా అయిపోయింది. లేకపోయింటే ఆ అప్పర్ కృష్ణానే కనుక కట్టుంటే ఆ వరద కాలువలతోటే 50-60 సంవత్సరాల క్రితమే మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఇవాటి కోనసీమ ప్రాంతాన్ని మించి 50-60 ఏళ్ళ క్రితమే ఉండేది. అదే విధంగా వాటి నాగార్జున సాగర్ ప్లేస్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ప్రతిపాదించినటువంటి నందికొండ దగ్గర ఆ నందికొండ ప్రాజెక్టే కనుక అయ్యి ఉంటే నల్గొండ జిల్లా వరద కాలువలతోటి బ్రహ్మాండంగా ఈ రెండు జిల్లాలు వీటికి అనుబంధంగా ఇవాళ రూరల్ రంగారెడ్డి జిల్లా, ఇప్పటి ఇంకా కరెక్ట్ రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు అద్భుతంగా సస్యశ్యామలంగా ఉండాల్సినటువంటి జిల్లా. కానీ కరువు కాటకాలతోటి, వలసలతోటి, ఫ్లోరైడ్ తోటి లాడిపోయింది. ఇది చేసినటువంటి నిర్వాహకులు కనీసం వాళ్ళు దౌర్జన్యంగా తీసుకోపోతుంటే ఏ ఒక్కటి కనీసం ఆ రోజు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పెద్ద మనుషులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 50లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కాంగ్రెసే తెలంగాణ ప్రాజెక్టులు ప్రతిదీ పంగనామాలు పెడుతుంటే చప్పట్లు కొట్టినటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఈ పెద్ద మనుషులే ఒక్కనాడు మాట్లాడలే. అదే విధంగా గోదావరి నదికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టు పైనుంచి కింది దాకా ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు తెలంగాణ దాటేంత వరకు పైనుంచి అక్కడి నుంచి అక్కడ పోచంపాడు, శ్రీరామ్ సాగర్, ఇట్లా వేయవాదల అన్ని ఏ తీసుకున్నా కూడా కింది దాకా సీతారామ ఏ తీసుకుపోయినా కూడా మొత్తం ప్రతిదీ అన్కంప్లీటెడ్, వివాదాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇట్లా ప్రతిదీ కూడా. అదే కృష్ణాలో కూడా మీరు చూడండి, ఆ రోజు నుంచి వచ్చినటువంటి దానికి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటిది గోదావరి కృష్ణానది మీద జూరాల, భీమా, కోయిల్ సాగర్, రెట్టెంపాడు,
ఎస్ఎల్బిసి ఏవి తెలంగాణ ప్రాజెక్టు కూడా దశాబ్దాలుగా వివాదాస్పద ప్రాజెక్టులుగా మిగిల్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు చెప్తూనే ఉంది కదా, మేము కట్టిన ప్రాజెక్టుల వల్లనే తెలంగాణ ప్రస్తుతం సస్యశ్యామల రైతులు సంతోషంగా ఉన్నారని. ఆ మాట్లాడేటట్టు ఉంటాడు రండకు ఎవడో సిగ్గుండాలి. తెలంగాణలో ఏం కోసం మొన్నటి దాకా మహబూబ్నగర్ జిల్లాలో 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం 2014 వరకు లెక్కలు తీయండి, లెక్కలు ఉన్నాయి కదా. 2014 అంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కంటే ముందు ఈ తెలంగాణలో మహబూబ్నగర్లో నిత్యం 14-15 లక్షల మంది అంటే దాదాపు సగానికి పైగా జిల్లా నిరంతరం వలసల కరువుబాట వలసలతోటి దేశవ్యాప్తంగా బతుకు తెరువుల కోసం తిరిగేటోళ్ళు. నల్గొండ ఫ్లోరైడ్ తోటి, కరువు కటకాలతోటి బంజారా ఆడబిడ్డలు పిల్లల్ని పిల్లల్ని అయ్యో చంపుకోలేక అమ్ముకున్నటువంటి చరిత్రని వాళ్ళ 2014 ముందు కళ్ళ ముందే చూసినాం. అదే మర్చిపోలేదు. ఫ్లోరైడ్ విషం నీళ్ళు తాగినాం. ఎవరి పుణ్యం ఇది? ఎవరి పుణ్యం? ఈ పెద్ద మనుషులే కదా. ఇప్పుడు ఇంతింత పొడుగు మాట్లాడుతున్నారు కదా, ఇంతింత పొడుగు మాట్లాడి ఇంతింత అయితే ఎగిరెగిరి మాట్లాడుతున్నటువంటి ప్రతి సన్యాసి వీళ్ళే కదా ఏలింది పరిపాలించింది. తెలంగాణ పరిపాలించింది వీళ్ళే కదా, ఈ పెద్ద మనుషులే కదా. వీళ్ళు పరిపాలించింది ఇంకెవడో కాదు. ఆ మాట మాట్లాడటానికి మరి ఎందుకు వచ్చింది కరువు? ఆత్మహత్యలని ప్రతి సంవత్సరం వందల మంది ఆత్మహత్యలు, రైతులతోటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రకరకాల విశ్వకర్మల ఆత్మహత్యలు, బతుకు తెరువు లేక గంజి కేంద్రాలు వచ్చినాయి కదా ఇదే రంగారెడ్డి జిల్లాలో. ఇవాళ ఇదే రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, పార్ట్ ఆఫ్ వేరు జిల్లాల్లో గంజి కేంద్రాలు జరిగినాయి. గంజి కేంద్రాలు బతకడానికి ఆయా స్వచ్ఛంద సంస్థల్లో వాళ్ళు బుద్ధిజీవులు వచ్చి గంజి చేస్తే తాగింత ప్రాణం కాపాడుకున్నటువంటి చరిత్రను మనం కళ్ళ ముందు చూసినాం కదా, ఎప్పుడో కాదు కదా, మనం ముందు చూసినాం కదా. ఇందాక మీరు ఏదన్నారు గోదావరి పైన కట్టింది ఏ ప్రాజెక్ట్ అయినా వివాదాస్పదంగా మారిన ప్రజలకు ఎటువంటి పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని మీరు అంటున్నారు. కానీ మళ్ళీ తెలంగాణ కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో, నీళ్ళ కోసం మరీ కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో ఇదే పరిస్థితి ఎందుకు అనిపిస్తుంది? ఒకవైపు గురు శిష్యుల బంధం, ఈ నీళ్ళ విషయంలో మళ్ళీ ఒక దగ్గరకు వస్తుర్రా? ఇవాళ కేసీఆర్ అందుకే ఇదంతా గ్రహించినటువంటి దాన్ని కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొంత కృష్ణానదిలో పైన ఆల్మట్టి, నారాయణపూర్ వైపు రాష్ట్రాలు వాటిని ప్రాజెక్టులు ఎత్తులు పెంచి కట్టుకోవటం వల్ల వాటి వచ్చినది అంటే ఇక్కడికి కిందికి నీళ్లు రావడం తగ్గింది. వరద జలాల లభ్యత తగ్గిపోయింది. కానీ ఇక్కడ అవసరాలు పెరిగినాయి. కానీ మిగతా అన్నీ కూడా అక్కడికి శ్రీశైలం ప్రాజెక్టు పేరు మీద కానీ, నాగార్జున సాగర్ పేరు మీద కానీ, అటు రాయలసీమ ఇటు ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాలు కాపాడిందే తప్ప తెలంగాణ అంటే ఎప్పుడు లెక్క లేదు. అందుకే కల్వకుర్తిని దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టు పెడుతుంది, భీమాను దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టు పెడుతుంది, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఏది ఒకటా రెండా ఏది చెప్పాలి, అన్ని దశాబ్దాలుగా అభివృద్ధిలో పూర్తి అసంపూర్ణమైనటువంటి. అందుకే ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, అవసరాలు ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు హైదరాబాదు మహానగరం సంవత్సరానికి 1 కోటి మందికి తాగునీటి అవసరాలు ఇవ్వాలి, తాగునీటిని సరఫరా చేయాలి. ఇక్కడ రకరకాల అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కూడా ఉంటాయి. వాటికి కూడా ఇది కృష్ణా బేసిన్లో ఉంటుంది. హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్లో ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాంతాలకు, దక్షిణ తెలంగాణకు సాగునీరు, తాగునీరు అన్ని అవసరాలు తీరుస్తూనే కృష్ణానది హైదరాబాద్ అవసరాన్ని తీర్చాలి. 1 కోటి జనాభా నిరంతరం ఇది ఒక పెద్ద మహానగరం, కాస్మోపాలిటన్ నగరం, దీని అవసరాలు తీరుస్తుండాలి. వాటర్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే చాలా స్పష్టంగా బజావత్ ట్రిబ్యునలే 1468 టీఎంసీలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కేటాయించింది. 1-2 కాదు, 1468 టీఎంసీలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. దాంట్లో మళ్ళీ బైఫర్గేషన్ కూడా చేసింది, బచావ్ ట్రిబ్యునల్ చేసింది, మనం కాదు. అందులో తెలంగాణకి 948 టీఎంసీలు, ఆంధ్రాకు 516-18 ఎగ్జాక్ట్లీ ఫిగర్ ఇచ్చింది. కానీ మనకు కేటాయించినటువంటి 948 టీఎంసీలలో ఇప్పటి వరకు మనం వాడుకున్నది సగం కూడా వాడుకోలేదు. మన అంచనాలు కానీ, మన ప్రతిపాదనలు కానీ సగం కూడా లేవు. కానీ వాటర్ పుష్కలంగా ఉంది.
కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా తీస్తే వాళ్లకున్నది 518 టీఎంసీలు అయితే కేటాయించింది. ఇప్పటికి దాదాపు 700 టీఎంసీలకి మించి వాళ్ళ ప్రాజెక్టులు దాదాపు పూర్తి అయ్యే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రాన్ని పరిపాలించింది, వాళ్ళు పరిపాలించిన వాళ్ళే. ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎట్లా, తెలంగాణ ఎట్లా, తెలంగాణ ఎండబెట్టాలి, తెలంగాణ దొయ్యాలి, రాయలసీమకు ఆంధ్రకు నీళ్ళు ఇవ్వాలి. అంటే అందుకే కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఏంటంటే మనకు గోదావరిలో జలాలు ఉన్నాయి, లభ్యత ఉన్నది, మనకు హక్కుగా ఉంది. అందుకోసమే ఆ నీటిని పూర్తిగా వినియోగించుకున్నట్లయితే వినియోగించుకున్నట్లయితే మనకు తెలంగాణ దాదాపు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. తర్వాత హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కోసం శాశ్వతంగా గోదావరి జలాలు ఇచ్చినట్లయితే దీనికి కృష్ణానది మీద లోడు తగ్గుతుంది. నీటి వినియోగాన్ని కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా చేసుకునే ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టుగా కాళేశ్వరంని డిజైన్ చేసిండు. కానీ పదే పదే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే కాళేశ్వరంలో పూర్తి అన్యాయం జరిగింది. అది ఆ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో. దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళకి ఏముందంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రాజెక్టుల పేరు చెప్పి, ప్రజల పేరు చెప్పి రాజకీయం చేయాలి, అధికారం తెచ్చుకోవాలి. ప్రాజెక్టుల పేర్లు చెప్పి దంచుకోవాలి, దంచుకోవాలి, పంచుకోవాలి, దాచిపెట్టుకోవాలి. వేరేకి ఏమీ లేదు. అవునండి, నేను అడుగుతున్నా, తెలంగాణ సమాజం కదా అడుగుతున్నా. అందరి కళ్ళ ముందు చూసినామండి. ఇవాళ ఇదే 2004 నుంచి 2014 వరకు జలయజ్ఞం పేరు మీద మీరు చేసింది ఏంటి? ధనయజ్ఞం, దోపిడే కదా, నిలువు దోపిడి కదా, ఖజానాన్ని నిలువున ఆర్థిక విధ్వంసం. అది అసలు పనే మొదలు పెట్టకుండా ప్రాజెక్టుల, సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద పని మొదలు పెట్టకుండా కాంట్రాక్టులు ఓకే కాగానే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద 100 కోట్లు 1000 కోట్లు మీరు చెక్కులు రాసుకొని పంచుకున్నారు. అట్లా దోచుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ కాళేశ్వరంలో కూడా గదే కనిపిస్తుంది తప్పితే కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక ఉన్నటువంటి ఆర్ద్రత, కన్నీటి గోస, తెలంగాణ బాధ, ఎందుకోసం తెలంగాణ ఆ కాళేశ్వరం అవసరమో ఈ మాట్లాడేటటువంటి వాళ్ళకు ఆ ఆర్ద్రత ఎందుకు తెలుస్తుంది, ఆ గోస ఎందుకు తెలుస్తుంది? కేవలం మేము 7,000 కోట్లు చూపించే ఇంత దోసుకున్నాం కదా, ఈడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరు, మరి మా లెక్కనే ఎంత దోసుకున్నారు అనేది ఎంతసేపు వాళ్ళకి గదే కనిపించేది. ఇవాళ ప్రాణహిత వీళ్ళు చెప్తున్నారు కదా, పెద్ద సత్యహరిచంద్రులాగా ఏదో పెద్ద చాలా అని చెప్పేసి, అదే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పేరు మీద, అదే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ చెప్తున్నటువంటి ఇదే కాళేశ్వరానికి ముందుగా వాళ్ళు చెప్పేది ఏంది? చాలా గొప్ప ప్రాజెక్ట్ అంటే ప్రాణహిత చెవెళ్ల. ఆ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులో ఒక రిజర్వాయర్ లేకుండా, ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ఒక చిన్న అనుమతి లేకుండా, ఏం లేకుండా ఆ రోజు ప్రతిపాదన వచ్చిన రోజు 2005లో అసెంబ్లీలో చర్చ జరిగింది. నేను ఆ రోజు జర్నలిస్ట్గా ఉన్నా, అసెంబ్లీ రిపోర్టింగ్ చేసినా. నేను ఆ రోజు మొట్టమొదటిగా చర్చ జరిగిన రోజు ఆ ప్రాజెక్టు ఖర్చు ఎంత అని చెప్పారు? 13,500 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత దాన్ని చర్చ జరిగింది. 2006లో ప్రతిపాదనలుగా రూపు తీసుకున్నది. ఆ రూపు తీసుకునేసరికి ఎంత అయింది? 13,500 కోట్లు. చర్చ నుంచి ఏ మొదలు కాకముందే అది ప్రతిపాదనలకు వచ్చేసరికి 17,500 కోట్లు, 18,000 కోట్లు చేసారు. అయిపోయిందా? అది టెండర్ల దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? 34,000 కోట్లు అయింది. అంటే ఎంత మార్పిడి జరిగింది చూడండి. 2000 ఆ కాలంలోనే చర్చ మొదలుపెట్టిన రోజు మీ ప్రాజెక్టు 13,700 కోట్లు, 14,000 కోట్లు అని చెప్పినటువంటి వాళ్ళు, మీరు టెండర్లు పిలిచే నాటికల్లా చేసిన పని ఎంత అంటే 30,000 కోట్లకు పైగా ప్రాణహిత చెవుల ప్రాజెక్టు చెప్పారు. టెండర్లు పిలిచారు, ప్రాజెక్టు డిజైన్ చేసారు, పని మొదలు పెట్టారు, మీరు చేసిరు. శంకుస్థాపన 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని ప్రాజెక్టు మొదలు పెట్టింది, చేసిండ్రు. దాదాపు 7,800 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో ఏం చేసారో చెప్పండి. వాళ్ళ 8,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. నిజంగా మీరు నిజాయితీ ఉంటే ఒరిజినల్గా మీరు చెప్పే ప్రాణహిత చెవుల ప్రాజెక్టు 17,000 కోట్లకు పూర్తి కావాలి. 8,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మరి ఏమైంది? ఎందుకు కాలే? పని ఎందుకు కాలే? ఇవాళ నిజంగా మీరు చెప్పినట్టే ఆ ప్రాణహిత చెవుల ప్రాజెక్టే పూర్తి చేసి ఉండుంటే ఇవాళ కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు కదా, కాళేశ్వరం మీరు చెప్పినట్టే ప్రస్తావన వచ్చేది కాదు కదా. ఎందుకు
కేవలం దాన్ని ఆ పేరు కాలువల పేరు మీద మట్టి ఎత్తి మట్టి తీసినట్టు ఆ కాలువలు చేసి ఈ కాలువలు చేసి 8,000 కోట్లు దోపిడీ చేసిరు. ఖజానాను దండుకున్నారు తప్పితే రాష్ట్రాన్ని నిలువ దోచుకున్నటువంటి కాంగ్రెస్ పెద్ద మనుషులు. ఈ పెద్ద మనుషులు ఇవాళ పెద్ద పెద్ద ఇంత పొడుగు ఇంతెత్తు ఎగిరెగిరి మాట్లాడుతున్నటువంటి వీళ్ళే ఆ రోజు కాంట్రాక్టులు సంపాదన ఇదంతా చేసినటువంటి వాళ్ళు. ఇక నేను పేర్లు ఎందుకు కానీ అటువంటి వీళ్ళు ఇవాళ కాళేశ్వరంలో కూడా మరి ఆ రోజు మరి ఏమైనా అయిందా? మరి ఎందుకు రాలే ఆ రోజు? మరి మీరు అదే ప్రాణాయిత తెచ్చేవాళ్లకు పక్కన ఉన్నట్టు మహారాష్ట్ర అభ్యంతరం పెట్టింది కదా, అయిపోయింది. అందుకే కదా మరి ఆ రోజు మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీ పెద్ద మనుషులు మీ బుద్ధిమంతులు ఎందుకు కూర్చొని మాట్లాడి మహారాష్ట్రను ఒప్పించి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? ఆ రోజు అటవీ శాఖ క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేదు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేదు? ఆఖరి మీరు మహారాష్ట్రను ఒప్పించలేదు కదా. కనీసం ఏం చేయకుండా అక్కడ కనీసం ఎక్కడ వాటర్ ఎంత లేవలేదని ప్రతిపాదిత ప్రాజెక్టుకు డిపిఆర్కి మీరు కనీసము పైన అభ్యంతరం పెట్టినటువంటి మీ సొంత మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంతో ఒప్పించకుండానే పనిచేసి ఇక్కడ కాలువలు దువ్వి 8,000 కోట్లు కాలువలు దువ్విన మీరు మరి ఆ పని చేయలే. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ, అక్కడ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినటువంటి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అప్పటి ఆయన కూడా దానికి వ్యతిరేకంగా ఏది ఏమైనా కూడా మేము ఇంత ఎత్తుకు అంగీకరించేది లేదని. అప్పుడు తెలంగాణ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు చేసిన పనేంది? బేసజానికి పోకుండా మనం ఇంత ఎత్తు కనుక్కొని దశాబ్దాలుగా సంవత్సరాలుగా తెలంగాణని ఎండబెట్టుకునే కంటే ఒక 2 మెట్లు తగ్గించుకునైనా పర్వాలేదు, 2 అడుగులు దిగైనా పర్వాలేదు, మన తెలంగాణకు నీళ్ళు ఇచ్చుకోవాలి, సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో స్వయంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరికి కేసీఆర్ గారికి అయిపోయి ఒప్పించుకొని ఒక ఒప్పందం కుదుర్చుకొని కాళేశ్వరంకు శ్రీకారం చుట్టింది. ఆ కాళేశ్వరం వీళ్ళు ప్రతిపాదించిన దగ్గర ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా మేము ప్రాణహిత దగ్గర ఎక్కడో నీళ్లు లేని దగ్గర అక్కడ అప్పటికి ప్రాణహిత నీళ్లు గోదావరిలో కలవు. ఎక్కడ కలుస్తాయి? మేడిగడ్డ. కానీ గోదావరి నదిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నది ఎక్కడ అంటే ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలిసిన తర్వాతనే గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. సంవత్సరంలో 365 రోజుల్లో 300 రోజుల పాటు నీళ్లు వస్తుంటాయి. ఎందుకంటే దానిపైన మధ్య దండకారణ్యం ఉంటుంది కాబట్టి నీళ్ళు వస్తుంది మేడిగడ్డ. అందుకే మేడిగడ్డని ఎంచుకున్నారు కేసీఆర్ గారు. మేడిగడ్డ పాయింట్లో కనుక ప్రాజెక్ట్ కట్టినట్టయితే అటు గోదావరికి ఉపనదిగా ఉన్నటువంటి ప్రాణహిత, పెనుగంగ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి నీళ్ళు పుష్కలంగా ఉంటుంది, సంవత్సరం పొరుగున వాటర్ అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి ఆడ మేడిగడ్డ దగ్గర పెట్టేసి దాన్ని డిజైన్ చేసి అంటే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులే కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశమే కావచ్చు, ఏంటంటే వాళ్ళకి కావలసిన తెలంగాణ ప్రయోజనాల కంటే, తెలంగాణ రైతుల ప్రజల ప్రయోజనాలు కష్టాలు కన్నీళ్ళ కంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భాషలు ఆంధ్రాలో ఉన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా కాదు అంటే మళ్ళీ ఆంధ్ర ప్రజల భాషల కోసం ఈ కాంగ్రెస్ నాయకుల భాషలు కూడా ఆంధ్రాలోనే ఉన్నారు. ఈయన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు డూడో బసవన్నలాగా ఇవాళ వ్యవహరించడం తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేది ఏమీ లేదు. ఇవాళ మేడిగడ్డ దగ్గర గోదావరి ప్రాజెక్టు, కాళేశ్వరం అనేది గోదావరి మీద ప్రాజెక్టు కడితే నీరంతా కూడా ఏంటంటే తెలంగాణలో వచ్చేటట్టు ఆ నీరంతా అక్కడ ఆగిపోతుంది, కిందికి పోదు. అందుకోసమే ఏమైంది ఇవాళ? దీనివల్ల బాధ ఎవరికి అవుతుందంటే మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఎవరికి బాధ అవుతుందంటే కింద చంద్రబాబు నాయుడు ఆయన ఆంధ్ర వాళ్ళ భాషలకి. ఎందుకంటే తెలంగాణని నిండా ముంచి పోలవరం కట్టుకుంటున్నాడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళు అడ్డుపడ్డం శక్తి సరిపోలే, నిజాయితీగా మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజు తెలంగాణ సాధించుకోవడం పోలవరం వల్ల తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందా? బరాబర్గా ఆ రోజు ఉద్యమ క్రమంలోనే దాని పోలవరం వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమం చేసినాం కదా. పోలవరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ అనేది నిట్ట నిలువున ముంచేటటువంటిది. నిలువున తెలంగాణని ఆ 7 మండలాలు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో, భద్రాచలం డివిజన్లోని మండలాన్ని, అందుకే కదా దౌర్జన్యంగా అటు
మోడీ చంద్రబాబు నాయుడు కలిసి ఉమ్, ఇక్కడ ఈ కాంగ్రెస్ మనుషుల ఇలా అండదండలతోటి ఆ 5 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు తెలంగాణ. అయినా కూడా ఎందుకంటే కేవలం ఆ మండలాల ప్రజల మీద ప్రేమ కాదు, ఆ మండలాల ముంచడం కోసమే, పోలవరం పేరు మీద ముప్పు గుంజడం కోసమే. ఉమ్, ఎందుకంటే ఆ మండలాలు మన చేతుల్లో ఉంటే, ఆ మండలాలు తెలంగాణకు ఉంటే మళ్ళీ ఇటు మనం ఉద్యమం టెక్నికల్ గా మన మండలాలుగా ఉమ్, ఒక పక్క రాష్ట్రంగా, ఒక పొరుగు రాష్ట్రంగా ఆ ప్రాజెక్టు మీద మన అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు వస్తుంది. కాబట్టి ఆ హక్కు లేకుండా చేయటం కోసమే ఉమ్, కేవలం ఆ ముంపు ప్రాంతాలు తెలంగాణలో ఉన్నట్లయితే ఆ 6 మండలాలు, మళ్ళీ ఆ 5 తెలంగాణ మండలాలు, రాష్ట్రానికి హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఆ ప్రాంతాలు మా ప్రాంతాలు ముంపుకి గురవుతున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టు మీరు కట్టడానికి లేదని మన అభ్యంతరం పెడతామని, మనకు ఆ హక్కు వస్తుందని, ఆ హక్కు లేకుండా చేయడం కోసమే, ఆ 5 మండలాలను కాపాడుకోలేకుండా చేయడం కోసమే ఆ మండలాలని దౌర్జన్యంగా అటు మోడీ, కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కలిసి పోలవరంలో ఆ మండలాన్ని కలిపారు, ఆంధ్రాలో కలుపుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తుందంట జలాల విషయంలో. 100కి 100 పాళ్ళు ఇవాళ కొత్తగా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో గోదావరి నదిలో ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి, ఉమ్, మన శబరి, ఈ ఉపనదులు వీటిలలో ఉంది. అందుకే కేసీఆర్ గారు ఈ ఉపనదుల దగ్గర ప్రతి ఏది ఉన్నదో అక్కడ వచ్చిన ప్రతి తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఒకటి కాళేశ్వరము, తర్వాత సీతారామ, తర్వాత దేవాదులు, ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఈ గోదావరిలో మనకు హక్కుగా వచ్చే ప్రతి చుక్క నీటిని కిందికి పోనీయకుండా ఉండడం కోసం ఈ ప్రాజెక్టులన్నిటిని ఒక పెద్ద ఎత్తున లోతుగా ఆలోచించి రూపకల్పన చేసింది. అందులోనే ప్రధానమైందే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పెట్టడంలో ఉద్దేశం. వీళ్ళు ఎందుకు విష ప్రచారం చేస్తుందంటే, ఉమ్, అదే ముందుగా ప్రాణహిత చెవళ్ళు ఎక్కడైతే ప్రతిపాదించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అయితే మొదట ప్రతిపాదించిన దగ్గరకైతే కట్టినట్లయితే దాదాపు వాటర్ అంతా కూడా అక్కడ కొంత 100 TMCలకు మించి అవైలబిలిటీ లేదు. ఉమ్, అన్ని ఆ లెక్కలు ఈ లెక్కలు అన్ని తీయగా మనకు తెలంగాణకు వచ్చేటటువంటి 100 TMCలకు మించి 100-120 TMCలకు మించి అవకాశం లేదు. మనం ఇటు ఉంది ఇవన్నీ మిగతా ఎక్కడికి పోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. కింద ఎవరికి? ఏపీకి. పోలవరము. ఆ తర్వాత పోలవరం మీద ఇవాళ పోలవరం ప్రాజెక్టు పేరు మీద ఆ రోజు ఇవాళ జరుగుతున్నది ఏంది? పోలవరం ప్రాజెక్టు పేరు మీద ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర తాగునీటి సాగునీటి అవసరాల కోసం అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు DPR రూపొందించి అప్పటి బచావత్తు ట్రిబ్యునల్ ముందు సమర్పించిన దాంట్లో ఎంత దాని లెక్కేంది, దాని ప్రకారంగా ఉన్నది కదా. దాని స్టోరేజ్ కెపాసిటీ 28 TMC, దాని RFL రిజర్వాయర్ ఫుల్ లెవెల్ అంటే పూర్తి గరిష్ట నీటి సామర్థ్యం ఎంత? 150 అడుగుల ఎత్తులు నిర్మాణం. ఇవన్నీ కుడి కాల్వ 10 క్యూసెక్లతో సామర్థ్యంతో, ఎడమ కాల్వ 8,000 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టుకు అర్థం చేసింది. దాన్ని వాళ్ళ ఆ రోజు అప్పటికి పొరుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా కూడా అభ్యంతరం చెప్తే సరే ఇక్కడ ఈ ప్రాజెక్టుల వరకు ఇవన్నీ చూసిన తర్వాత రైఫేరియన్ రైట్స్ అంటూ ఒకటి ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఆ ట్రిబ్యునల్ దానికి షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ఇచ్చిన ప్రకారంగా అది నడుస్తుంది. ఇవాళ దాన్ని ఉమ్మడి ప్రాజెక్టులో రాష్ట్ర విభజన టైంలో పోలవరంకు జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిండు. దాని ప్రకారంగా దానికి చేసింది. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ అయి చంద్రబాబును ముందు పెట్టి వీళ్ళంతా కలిసి చేస్తున్న పని ఏంటంటే తెలంగాణని నీళ్ల దోపిడీ చేసి మళ్ళీ పోలవరం పేరు మీద గోదావరి నదినే శాశ్వతంగా తెలంగాణకు లేకుండా ఆంధ్రకు, రాయలసీమకు మళ్ళీ దోసుకుపోయేటటువంటి దాన్ని చేస్తున్నది. ఇవాళ చాలా స్పష్టంగా పోలవరం నుంచి ఎంత అంటే పోలవరము ప్రాజెక్టు కేంద్రంగా మన గోదావరి, పెన్నా కృష్ణ లింకేజ్, ఈ 3 నదుల అనుసంధానం అనేటువంటి ఒక దాన్ని చేసి గోదావరి బంకచర్ల లింక్ ద్వారా దాన్ని తీసుకుపోయి వాస్తవంగా రైట్ కెనాల్కి 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో కాలువ తీయాల్సింది వాళ్ళ 28,000 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో వాళ్ళ కాలువలు తవ్వుతున్నారు. దేనికి అంటే
ఇక్కడి నుంచి అక్కడికి రాయలసీమ దాకా తీసుకుపోయి కృష్ణా జలం, ఈ గోదావరి జలం ఫుల్గా ఉన్నాయి కదా, ఈ జలాన్ని తీసుకుపోయి ఇక గోదావరి జలాలతోటే కృష్ణా వాటర్ తగ్గుతున్నది కాబట్టి రాయలసీమకు, ఒక ఆంధ్రకే కాదు, రాయలసీమకు ఆంధ్రకు పోలవరం తోటి మొత్తంగా సస్యశ్యామలం చేసుకునేటటువంటి పని చేస్తున్నారు. అదొకటి. తర్వాత తాత్కాలికంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కెనాల్, ఇది గోదావరి నుంచి ఇది పోలవరం ఇప్పటికీ కొంత క్యాచ్మెంట్ ఏరియా ఉన్నది, దానికి ఇది ఆయకట్టు ఉన్నది. ఆయకట్టు ఉన్నటువంటి కొంత ప్రాంతానికి తాడిపూడి కెనాల్ ఉంటుంది. దాని ద్వారా ప్రకాశం బ్యారేజ్లోకి దాదాపు ఉన్నటువంటి ఇప్పటికే టెంపరీ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. కానీ దాని 1400 క్యూసెక్లు ఉన్నటువంటి సామర్థ్యంతో ఉన్నటువంటి కాలువని, తాడిపూడి కాలువని ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే అనాధికారికంగా దాదాపు 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. అంటే ఈ గోదావరి నుంచి పోలవరం నీటిని తీసుకుపోయి పోలవరం నుంచి కూడా కుడి కాలువ నుంచి గోదావరి నీటిని మళ్ళీ ప్రకాశం బ్యారేజ్లో కూడా కలుపుతున్నారు. తర్వాత అక్కడ బంకచర్ల దాకా, ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు ఉత్తరాంధ్రకి, ఎడమ కాలువ నుంచి ఏమో పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నం ద్వారా ఇక్కడి నుంచి పోలవరం నుంచి కుడి కాలువ ద్వారా నుంచేమో మన ఇక్కడికి దాదాపు శ్రీశైలము, కండలేరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కింద దాని హెడ్ రెగ్యులేటరీ పేరు చెప్పి అక్కడ కట్టినటువంటి కండలేరు, ఔరుపెల్లి ఆ రిజర్వాయర్లు కూడా నింపేసి మొత్తం అటు రాయలసీమ ఇటు ఆంధ్రాని గోదావరి జలాలతోటి సస్యశ్యామలం చేసుకొని తాగునీటి, సాగునీటి, పారిశ్రామిక అవసరాలు మొత్తం దాదాపు వాళ్లకు హక్కుగా ఉన్నది కేవలం 516 టీఎంసీలు గోదావరి నదిలో. ఇప్పటికే 700 టీఎంసీలకు పైగా ప్రతిపాదించి ప్రాజెక్టులు అక్రమంగా అనుమతులు లేకుండా కడుతున్నారు. కానీ మళ్ళీ చెబుతున్నది పైకి కనిపిస్తున్నది 700 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఒరిజినల్ గా 900 చిల్లర టీఎంసీల సామర్థ్యంతో అక్కడ, అంటే మనకు రావాల్సింది 916 టీఎంసీలు అయితే వాళ్ళు 914 తీసుకుపోతున్నారు, మనకు 500 కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు. ఇది రివర్స్ చేస్తున్నా. అంటే గోదావరి ఇప్పటికే కృష్ణా నదిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పేరు మీద ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దౌర్జన్యంగా ఈ పెద్ద మనుషులు చప్పట్లు కొట్టి మంగళహారతులు బరికి మంత్రివర్గంలో వీళ్ళే ఇప్పుడే ఇవ్వాలండి. సాగునీటి పారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నాడు. ఇవాళ వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పెద్ద మనుషులంతా ఆ రోజు మంత్రివర్గం, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళే ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నారు సగం మంది. వాళ్లే చప్పట్లు కొట్టి మంగళహారతులు బట్టి ఆడ పోతిరెడ్డిపాడు కృష్ణ జలాలు తీసుకుపోతుంటే మంగళహారతులు పట్టిన వాళ్ళే ఇవాళ మళ్ళీ ఇంత పెద్ద ఇంత పెద్ద పొడుగు మాటలు ఎగిరెగిరి మాట్లాడుతుండ్రు. ఆలోచించుకోవాలి ఒకసారి. ఖచ్చితంగా ఇప్పటికీ కృష్ణా నదిని మళ్లించకపోయారు, నదిని మలుపుకపోయారు. కొత్తగా గోదావరి నదిని మలుపుకోపోయే కుట్రకు ఇవాళ శ్రీకారం ఎప్పుడో జరిగింది. దానికోసమే గోదావరిని ఆంధ్రాకి మలపడం కోసమే ఈ పెద్ద మనుషులు కాళేశ్వరం మీద విషపూరిత ప్రచారం చేసిర్రు. కాళేశ్వరము ఒక మేడిగడ్డ రిజర్వాయర్ దగ్గర 2-3 పిల్లర్లు కుంగితే టెక్నికల్ గా సరిదిద్దగలిగేది సరిదిద్దకుండా మొత్తమే ఆ ప్రాజెక్టే మొత్తము ప్రజల మనసులో, తెలంగాణ ప్రజల్లో విషం నింపింది. ఎందుకు అంటే ఈ గోదావరి నదిని ఆంధ్రకు పంపటానికి కాళేశ్వరం అడ్డంకిగా ఉంది. కాబట్టి ఈ అడ్డంకిగా ఉన్నటువంటి ఈ కాళేశ్వరం మీద విషం జిమ్మినట్లయితే, విష ప్రచారం చేసినట్లయితే, ప్రజల మనసులలో తప్పుడు ప్రచారం నింపినట్లయితే మనం కాళేశ్వరం మీద ఇంకేం చేసినా కూడా ప్రజలు పట్టించుకోరు. యజేచ్ఛగా గోదావరి నదిని చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర రాయలసీమకు అప్పచెప్పనేటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళ కాళేశ్వరం మీద విషం జిమ్ముతున్నారు. అబద్ధ ప్రచారాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది తప్పనిసరిగా ఇవాళ ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం బుద్ధిజీవులుగా కొట్లాడినటువంటి వాళ్ళం, ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక ఆలంబనగా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల కోసం, ప్రయోజనాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళ కుట్రల్ని, వీళ్ళ దోపిడిని, వీళ్ళ ఆంధ్ర భాషల కోసం ఆంధ్ర తొత్తులుగా పనిచేసేటటువంటి వీళ్ళ నగ్న స్వరూపాన్ని, వీళ్ళ రహస్యపు కుట్రల్ని తప్పనిసరిగా తెలంగాణ సమాజం ముందు పెడతాం. అవసరమైతే తెలంగాణ గడ్డ మీద మరొక జల ఉద్యమాన్ని మొదలు పెడతాం.
గోదావరి కృష్ణని ఈ వీళ్ళు ఆంధ్రాకు తాకట్టు పెట్టడాన్ని మళ్లించడాన్ని అడ్డుకుంటాం. ఆ ఉద్యమం ద్వారా వీళ్ళ బుద్ధి చెప్తాం, వదిలిపెట్టేది ఏం లేదు. రైట్. ఇది తెలంగాణ ఉద్యమంలో నీళ్ళ కోసం ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా తెలంగాణ తీసుకొచ్చుకుంది మా తెలంగాణ ప్రజలు తాగనీకే నీళ్ళు లేవు, అయితే పండించడానికి పంటకు కూడా నీళ్ళు లేకుండా ఆంధ్ర వాళ్ళు గతంలోనే దోపిడీ చేసిన, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్రమంగా అన్యాయంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలకు అక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు తెలంగాణ ప్రజలకు అందకుండా తీసుకెళ్ళిందని చెప్పేసి పల్లె రవిగౌడ్ గారు మనకు చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఒకవేళ ఇదే గోదావరిని తీసుకెళ్తే మళ్ళీ తెలంగాణలో మరో ఉద్యమం జరుగుతుంది, జల ఉద్యమం కావచ్చు, దానికంటే పెద్ద ఉద్యమం చేసి మా హక్కులని ఆ నీళ్ళని తెలంగాణ రాష్ట్రానికి అందించేటట్టు మేము చూస్తామని బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్గాలు బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.